శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము 3 మార్చి 2026 రోజున చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది కనుక ఈ సింహరాశిలో సంభవిస్తున్నటువంటి గ్రహణము రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి, అంటే మేషం నుండి మీన రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రభావం ఎలా ఉంటుంది, ఎలాంటి విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి, ఎలాంటి వాటి లోపల అశుభ ఫలితాలు ఉంటాయి, ఏ విధంగా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. సింహరాశి జాతకులకు ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని చూసినట్టయితే సింహరాశిలోనే గ్రహణం సంభవిస్తుంది. పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. సింహరాశిలో జననమైనటువంటి వాళ్లకు జన్మస్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. అంటే 1వ స్థానంలో గ్రహణం సంభవించడము అధమ ఫలితాలను ఇస్తుంది. అంటే గ్రహణ గోచారము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే తన రాశిలోనే గ్రహణం సంభవిస్తుంది కాబట్టి మానసిక శారీరక ఇబ్బందులను క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, ప్రతి విషయాన్ని కూడాను మనస్సుపైకి తీసుకోకుండా కొంత లైట్గా తీసుకొని అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరము అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ జన్మస్థానంలో సంభవించడం మూలకంగా తెలుస్తుంది. ఇకపోతే సింహరాశిలో జన్మించినటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగము చేస్తున్నటువంటి వారికి వర్క్ ప్లేస్లో అధికారుల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వాళ్లకు అధిక బాధ్యతలు అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే చేస్తున్నటువంటి పనే కాకుండా ఇంకా ఎడిషనల్గా మీకు కొన్ని పనులు అప్పజెప్పడం మూలకంగా మీరు బరువు బాధ్యతలను ఇంకా ఎక్కువగా వహించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనుక దానికి కొంత ప్రిపేర్ అయ్యి ఉండాలి. తద్వారా ఏమవుతుంది, శారీరక మానసిక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారులతో, తోటి ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వాళ్ళు. తర్వాత సమాజంలో మీకు పూర్వం ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకు, గౌరవానికి భంగం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రహణ మూలకంగా జన్మస్థానంలో సంభవిస్తుంది కనుక ఆత్మీయులతో మీరు కొంత కలిసి మెలిసి ఉంటూ నిర్ణయాలను తీసుకోవాలి. తొందరగా వాళ్ళపైన మీరు ఒక రకమైనటువంటి కోపం కానివ్వండి, ద్వేషం కానీ మీరు పెంచుకోకుండా కొంత సంయమనంతో ఉన్నట్టయితే కొన్ని విషయాలను మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. కనుక ఈ సింహరాశి జాతకులు ముఖ్యంగా గ్రహణ శాంతి తప్పకుండా చేసుకోవాలి. గ్రహణ శాంతి అనంటే ఆ గ్రహణానంతరము, అంటే పట్టు స్నానము, విడుపు స్నానము చేసిన తర్వాత గ్రహణానంతరము దైవ దర్శనం చేసుకోవాలి. తప్పకుండా దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి దానము ఇవ్వాలి. ఏం దానం ఇవ్వాలి అనంటే, ఒక నెయ్యి, ఆవు నెయ్యిని కంచు పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఉంచి అందులో రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు ఈ బింబాలను ఉంచి, తర్వాత తిలలు, బియ్యము వాటిపైన ఈ పాత్రను ఉంచి మీరు సంకల్పపూర్వకంగా ఒక బ్రాహ్మణుడికి కానీ, అర్చనుడికి కానీ, లేదా దేవాలయంలో ఉన్నటువంటి ఎవరికైనా భగవంతుణ్ణి నిత్యము ఆరాధన చేస్తూ దేవాలయంలో భగవత్ సేవలో ఉన్నటువంటి వాళ్ళ కొరకై మీరు ఇది దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీకు తప్పకుండా శుభ ఫలితం కలుగుతుంది. తర్వాత సింహరాశి వాళ్ళు ఒక నెల రోజుల మట్టుకు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేసుకున్నట్టయితే
మీకు ఈ జన్మ రాశిలో సంభవిస్తున్నటువంటి గ్రహణం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. చంద్రగ్రహణము ఈ సంవత్సరము 3 మార్చ్ 2026 రోజున ఏర్పడుతుంది. చంద్రగ్రహణము ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి పౌర్ణిమ రోజున భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవి అన్నీ కూడాను సరళ రేఖలోకి వస్తుంటాయి ఆకాశంలో. అయితే ప్రతి పౌర్ణిమ రోజున గ్రహణం ఏర్పడదు. భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం మూలకంగా మనకు ఏర్పడేటువంటిదే చంద్రగ్రహణం అన్నమాట. ఈ ఖగోళంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనల లోపల గ్రహణము, చంద్రగ్రహణము, సూర్యగ్రహణము ఇవి చాలా అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఘటనలు. అయితే ఈ ఘటనల యొక్క ప్రభావము భూమిపై నివసిస్తున్నటువంటి మానవులపైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ సంవత్సరము అనగా 3/3/2026 సంవత్సరము ఫాల్గుణ శుక్ల 15 పూర్ణిమ మంగళవారం రోజున ఈ గ్రహణము సంభవిస్తుంది. ఇది పగలు 3:20 ప్రారంభమయ్యి సాయంత్రము 6:48 వరకు ఈ గ్రహణము ఉంటుంది. అయితే పగటి పూటన మనకు గ్రహణం సంభవిస్తుంది. అంటే ఖగోళంలో ఈ గ్రహణం సంభవిస్తుంది, అంటే విశ్వం లోపల సంభవిస్తుంది ఇది. అయితే దీని యొక్క గ్రహణాన్ని చూడడము, కనబడము, స్థితి ఇవన్నీ కూడాను మనము నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి అనుగుణంగా ఆ సమయాలన్నీ కూడాను మారుతుంటాయి. కనుక పగలు మనకు ఈ గ్రహణం సంభవిస్తుంది గనక పూర్తి గ్రహణాన్ని మనము చూడలేము, మనకు కనబడదు కూడాను. అయితే 6:48 వరకు గ్రహణం కనబడుతుంది. ఈ గ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేతుగ్రస్తమైనటువంటి గ్రహణము. అంటే రాహు కేతువులను మనము ఛాయాగ్రహములుగా మనం చూస్తూ ఉంటాం పూర్వ సాంప్రదాయం ప్రకారంగా. అవి నీడగా భావిస్తామన్నమాట. వాటి యొక్క ప్రాధాన్యత గ్రహణం యొక్క సంభవం లోపల చాలా ఉంటుంది. ఆ విధంగా ఈ కేతుగ్రస్తమైనటువంటి గ్రహణం ఇది. ఈ గ్రహణము కృష్ణవర్ణం లోపల మనకు కనబడుతుంది. అంటే నల్లగా మనకు గ్రహణం కనబడుతుంది. ఖగ్రాస గ్రస్తోదిత చంద్రగ్రహణము అని అంటారు దీన్ని. అంటే సంపూర్ణ గ్రహణము, కానీ మనకు కనబడడం మట్టుకు తక్కువ సమయం లోపల కనబడుతుంది. అంటే గ్రహణము పడుతూ ఉన్నటువంటి ఆ దాన్ని మనము చూస్తామన్నమాట. గ్రస్తోదితము, గ్రస్తమై ఉన్నటువంటి ఆ గ్రహణాన్ని అది ఉదయిస్తున్నటువంటి సందర్భంలో మనకు కనబడడం అన్నమాట, గ్రస్తోదిత చంద్రగ్రహణము. అయితే ఈ గ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. తర్వాత కర్కాటక లగ్నము, సింహ లగ్నము, ఈ 2 లగ్నాల లోపల కూడాను యుక్తమై ఉన్నటువంటి గ్రహణం ఇది. అయితే ఈ గ్రహణము మొత్తం కూడాను మనకు హైదరాబాద్ ప్రాంతంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఏ సమయంలో కనబడుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సాయంత్రము 6:24 నుండి 6:48 మధ్య కాలం లోపల మట్టుకే మనకు కనబడుతుంది. గ్రహణం మధ్యనే స్టార్ట్ అయ్యింది. అంటే 3:20 ప్రాంతంలోనే గ్రహణం ప్రారంభమైంది, 6:48 వరకు ఉంది. కానీ సూర్యుడు ఉన్నప్పుడు మనకు ఆ గ్రహణము, చంద్రుడికి సంబంధించినటువంటి చంద్రగ్రహణం కనబడదు గనక అస్తమయం తర్వాత మనకు చంద్రగ్రహణం కనబడుతోంది. అంటే 6:24 నుండి 6:48 గ్రహణము మనకు కనబడుతుంది. అయితే ఈ విధంగా చూసినట్టయితే మొత్తం గ్రహణము 3:20 నుండి 6:48, అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. 3:30 వరకు గ్రహణం కనబడుతుంది. మనకు ఈ ప్రాంతంలో కనబడదు, కానీ ఖగోళంలో 3:30 ఈ గ్రహణం మొత్తం సంభవిస్తుంది. మనకు కనబడేది మట్టుకు 24 నిమిషాలు మాత్రమే హైదరాబాద్లో.
అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎలా ఉంటుంది, ఎవరు ఎలాంటి విషయాలపై నియమాలను పాటించాలి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. మన హిందూ ధర్మంలో గ్రహణానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అంటే గ్రహణ నియమాలను పాటించాలి, గ్రహణ సమయంలో పునశ్చరణ చేసుకోవాలి. అంటే గురూపదేశమైనటువంటి మంత్రాలు మనము ఈ గ్రహణ సమయంలో మనము ఉచ్చరించినట్టయితే, జపాలు చేసినట్టయితే అది ద్విగుణీకృతమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే ఆ మంత్రము ఆ సమయం లోపల మలినమవుతుంది కనుక దాన్ని మనం ఏం చేయాలి, పునశ్చరణ చేసుకోవాలి. అంటే ఆ సమయం లోపల మళ్ళీ దాన్ని ఒక మహిమాన్వితమైనటువంటి ఆ మంత్రంగా మనము మళ్ళీ యథావిధిగా ఉంచుకోవడానికై ఆ గ్రహణంలో తప్పకుండా మనం చేసుకోవాలి అనేటువంటిది శాస్త్రం చెప్తోంది. అయితే ఈ గ్రహణ సమయంలో నిత్యాబ్దికములు, ప్రత్యాబ్దికములు, భోజనాది కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ గ్రహణము గ్రస్తోదయ చంద్రగ్రహణం. ఈ గ్రస్తోదయ చంద్రగ్రహణం లోపల యామ చతుష్టయం వేద అని మనకు శాస్త్రం చెప్తోంది. అంటే 4 యామాలు ఈ గ్రహణానికి వేదకాలం అన్నమాట. అంటే గ్రహణం కంటే ముందే ఈ వేద ప్రారంభమవుతుంది. వేద ప్రారంభము అనంటే ఏంటి, వేద అనగానే ఒక వాతావరణం లోపల మనకు మార్పులు కనబడతాయి కనుక ఆ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడాను ముడిపడి ఉంటాయి కాబట్టి వాటిని వేదకాలంలో మనము ఆచరించకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తోంది. కనుక ఈ విధంగా చూసినట్టయితే ఉదయం 6:24 వేదకాలం ప్రారంభమవుతుంది. కనుక ఈ వేదకాలం ప్రారంభం కాగానే మిగతా కార్యక్రమాలన్నీ కూడాను మనము ఆపు చేసుకోవాలి. అంటే ఆ సమయం కంటే ముందే మనం అన్నీ కూడాను పూర్తి చేసుకోవాలి. ఇక గ్రహణానంతరము ఆరోగ్యవంతులు, నిత్య భోజనాలు, పౌర్ణిమకు సంబంధించినటువంటి ప్రాప్తికాలన్నీ కూడాను చేసుకోవాలి. ఇక వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, వృద్ధులు, బాలలు వీళ్ళందరూ కూడాను మధ్యాహ్నం వరకు కూడాను భోజనాది కార్యక్రమాలు చేసుకోవచ్చును అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక ఈ విధంగా ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 6:24 నుండి 6:48 వరకే మనకు కనబడుతుంది. ఈ గ్రహణము దాదాపు అన్ని ప్రాంతముల లోపల కూడాను మనకు భారతదేశంలో కనబడుతుంది. ఆ స్థితిని బట్టి కొన్ని నిమిషాల లోపల తేడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు హైదరాబాదు తర్వాత తెలుగు రాష్ట్రాలు ఈ 2 ఆంధ్ర తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించింది చూసినట్టయితే 6:24 నుండి 6:48 వరకు ఈ గ్రహణం కనబడుతుంది. ఈ గ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది. కనుక సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వారు మరియు గ్రహణ గోచారము అధమంగా ఉన్నటువంటి రాశులలో జన్మించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి, దానము ఇవి చేసుకోవాలి. అయితే ఎవరికి అధమ స్థాయిలో ఉంది ఈ గ్రహణము అని మనం చూసినట్టయితే సింహరాశిలో సంభవిస్తుంది ఈ గ్రహణము. కనుక సింహము, కన్య, మకరము, వృషభము ఈ రాశులలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ గోచారము అధమంగా ఉంటుంది. అంటే ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది ఈ రాశులలో జన్మించినటువంటి వారికి. ఇక ధనుస్సు, కుంభము, మేషము, కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారికి మధ్యస్థంగా ఉంటుంది. తుల, వృశ్చికము, మీనము, మిథున రాశులలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావము లేదు. ఈ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ గ్రహణ శాంతి అంటే గ్రహణానంతరము చేసుకోవలసినటువంటి విధానం ఏంటంటే, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తన రాశికి అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి
సింహము, కన్య, మకరము, వృషభము ఈ రాశులలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అని అంటే, గ్రహణానంతరము స్నానం చేసిన తర్వాత గ్రహణ సమయంలో ముఖ్యంగా పట్టు స్నానము, విడుపు స్నానము అనేటువంటిది ఉంటుంది. అంటే గ్రహణ ప్రారంభంలో స్నానం చేయడము, స్నానం చేసిన తర్వాత జపం చేసుకోవడము, గురూపదేశమైనటువంటి జపాన్ని చేసుకోవడము, తర్వాత గ్రహణానంతరం కూడాను విడుపు స్నానం చేసి దాని తరువాత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అంటే ఏం చేయాలి అని అంటే, వాళ్ళ శక్త్యానుసారం మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. శాస్త్రంలో ఏముంది అని అంటే, వెండితో కానివ్వండి, రాగితో కానివ్వండి, బంగారంతో కానివ్వండి, వాళ్ళ శక్త్యానుసారము సూర్యుడు, చంద్రుడు, రాహు, కేతువుల బింబాలను అంటే ప్రతిమలను చేయించి వాటిని ఒక ఆవు నెయ్యితో నింపినటువంటి తామ్ర పాత్ర లేదా కంచు పాత్ర లోపల ఉంచి తిలలు అంటే నువ్వులు, వస్త్రము, దక్షిణలను అందులో ఉంచి సూర్యచంద్ర రాహు కేతువులను ధ్యానించి దానం ఇవ్వాలి. అంటే యథాశక్తిగా దానికి పూజ చేసిన తర్వాత ఆ బింబాలను ఒక బ్రాహ్మణునికి కానివ్వండి, లేదా అర్చకుడికి కానివ్వండి, లేదా దేవాలయంలో నిత్యం కూడాను భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికైనా కూడాను ఇది దానం ఇవ్వచ్చును. దానం ఇస్తున్నటువంటి సమయంలో మీరు ఆ ధ్యాన శ్లోకాన్ని మట్టుకు చదువుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. సంకల్పం ఏం చేయాలి? మమ జన్మ నక్షత్రే మమ జన్మ రాశి, ఈ రాశి లోపల మనకు గ్రహణం సంభవిస్తుంది గనక నేను ఇది ఇస్తున్నాను దానము అనేటువంటిది సంకల్పం చేసుకొని, తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతార ప్రధానేన మమ శాంతి ప్రదోభవ. ఆ దానం ఇచ్చేటువంటి సమయం లోపల మనం ఈ శ్లోకం తప్పకుండా ఉచ్చారణ చేసి దానం ఇవ్వాలి. అంతేకాకుండా విదుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాత్ భయం. అంటే ఈ గ్రహణం వలన ఉద్భవించినటువంటి భయము, ఆందోళన, తర్వాత అనారోగ్య సమస్యలు, ఇవన్నిటి నుండి కూడాను మమ్మల్ని కాపాడండి అనేటువంటి ఒక కోరికతో, ప్రార్థనతో మనం చేసి ఇది దానం ఇవ్వాలి. ఇచ్చినట్టయితే మనకు ఆ గ్రహణం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది. శుభం.